బాగున్నారా? ముందుగా లేదు, కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయింది. ఎలా అనిపిస్తుంది పరిపాలన మీకు? బాగానే ఉందండి. ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నారు, కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏది తగాదలు గొడవలు పల్లెటూళ్ళలో గొడవలు లేకుండా. ఇప్పుడు మనకి ఎక్కువగా పెట్టక్కర్లేదు, పెట్టకపోయినా కానీ ప్రశాంతంగా బతికితే చాలు. ప్రశాంతంగా బతుకుతున్నారు, 4000 పెన్షన్ ఇస్తున్నారు, శుభ్రంగా బతుకుతున్నారు. వాటితోని ఒక కుటుంబం బతుకుతుంది. మిగతా కూడా నిదానంగా ఇస్తారండి. గవర్నమెంట్లో మరి డబ్బులు ఉండాలి కదా. ఇంతకుముందు జగన్ గల్లా పెట్టంతా ఖాళీ చేసిపోయాడుగా. మరి ఇప్పుడు మరి డబ్బులు జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలిగా మిగతా పథకాలకి. ఇస్తారులేండి, నిదానంగా ఇస్తారులే. బాగానే చేస్తున్నారు కానీ పల్లెటూర్లు కానీ ఎక్కడైనా కానీ ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇంతకుముందు అంతా గొడవలు దౌర్జన్యాలు కొడుకోటాలు, పోలీస్ స్టేషన్లో కేసులు ఎక్కువ. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు కదండి. ప్రశాంతంగా బతుకుతున్నారు. అది కావాలండి. ఇప్పుడు ఏది వీళ్ళు శుభ్రంగా పరిపాలకులు మర్యాదగా మాట్లాడటం చేయటం, రౌడీజం లేకుండా. ఇంతకుముందు పాలకులే రౌడీజంగా బూతులు మాట్లాడటం చేయటం ఈ యువత నేర్చుకునేటట్టుగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి లేవు. మనకు పెట్టపోయినా చాలు, మర్యాదగా బతకాల. పాలకులు మర్యాదగా మాట్లాడాలా, అంతా యువత నేర్చుకోవాలి, ప్రశాంతంగా బతకాల. అది మనకు కావాల్సింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతుందని స్వయాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అక్రమ కేసులు అది రాంగ్ అండి. ఆధారాలతో సహా వాళ్ళు ఫ్రాడ్ చేసి ఆధారాలతో సహా వీళ్ళు ప్రూవ్ చేసి పెడుతున్నారు. ఇంకా వాళ్ళని వదిలిపెడితే ఇంక భవిష్యత్తులో ఇక ప్రజల సొమ్ము మరి ఎడిపోద్దండి. ప్రజల సొమ్ము మరి అది ప్రజల సొమ్మేగా. మరి దాన్ని కట్టడి చేయాలిగా ప్రభుత్వం. ఆధారాలతో సహా పట్టుకొని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అది కరెక్ట్ అయిన పనేగా. ఇంతకుముందు ఆధారాలతో సహా కరెక్ట్గా పట్టుకొని కోర్టుకు అప్పచెప్పలా. అధికారం ఉందని చెప్పి లాక్కపోయి కోర్టులో ఏది తీసపోయి పెట్టారు ఇంతకుముందు. ఇప్పుడు అట్ట చేయట్లా. వాళ్ళని ఆధారాలతో సహా ఏం తప్పు చేశారు అన్నీ క్షుణ్ణంగా మొత్తం పరిశీలించి అప్పుడు వాళ్ళ తప్పులు చూపించి కోర్టులో పెట్టి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసి కోర్టులో పెట్టి చేస్తున్నారు. అది పద్ధతి బాగుంది. ఈ పద్ధతి బాగుంది. ఇంతకుముందు ఆధారాలు లేకుండా ఏమి లేకుండా అధికారం ఉందని చెప్పి పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా అనకూడదులేండి. పాలోళ్ళలాగా చేసుకొని పోలీసు వాళ్ళని మరీ ఇదిగా చేసుకొని వాళ్ళు కూడా అట్నే ఈ జగనే ఎలకాలం ఉంటాడని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది అట్నే చేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. అయితే మద్యం కేసులో రేపు మాపు జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. దాని మీద ఏం చెప్తారు? మరి డబ్బంతా ఎడిపోయిందండి. ఇప్పుడు గుడంబాసారాకి అది అసలు మద్యం అండి. సరైన బ్రాండ్ ఉందా? అది రైళ్లలో దొంగతనంగా తెచ్చుకున్నారండి. తెలంగాణ పోయి ఏది మ్యాక్డవల్ విస్కీ కానీ మ్యాన్షన్ హౌస్ కానీ ఇవన్నీ దొంగతనంగా తెచ్చుకున్నారు రైళ్లలో. ఏది కొంతమంది మద్యం ప్రియులు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే గుడంబాసారాకి రంగేసి మత్తుమందులేసి రంగేసి పిచ్చిగా జనం దగ్గర పేద ప్రజల దగ్గర దోచుకొని దాచిపెట్టి బంగారాలు కొనుక్కొని బాంబాయిలో ఇంకెక్కడెక్కడో పెట్టుకొని చేశారు. ఎంత ఘోరం అండి అసలు పాలకులు. జగన్ అరెస్ట్ చేస్తే అవకాశం అంటే సాహసం ఈ ప్రభుత్వం చేసిద్దా? అంటే సాహసమే ఉందండి. మరి వేల కోట్లు దోచుకున్నప్పుడు ప్రభుత్వం సాహసం చేసేది ఉంది. ఏమండి జగన్ కూడా అదే విధంగా అందరితో పాటు సమానంగానే పుట్టాడండి. అందరితో పాటు సమానంగానే పుట్టాడు. ఏంది మితిమీరి ఇలాంటి అసలు అంతులేనటువంటి తప్పులు చేయమనండి జగన్ని. చంద్రబాబు నాయుడు గారిని పాపం చూడమనండి. ఆ తప్పులు ఎక్కడ చేసాడో పట్టుకోమనండి. మరి మద్యం కుంభకోణంలో ఈ డబ్బంతా ఎడిపోయిందండి, 1000 కోట్లు. అలాంటిది అంత ధైర్యంగా చేస్తున్నారండి వాళ్ళు. అరెస్ట్ మీద చెప్పట్లేదు మీరు. అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఈ ప్రభుత్వంలో? అరెస్ట్ చేసేదండి. వీళ్ళు చివరికి తీగలాగితే డొంకందా కదిలినట్టు మొత్తం కూపీలు అవుతారండి. చెప్పక తప్పదండి వాళ్ళు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేసిన వాళ్ళు చివరికి వాళ్ళు ఎంత తప్పించుకుందామన్నా చెప్పక తప్పదు వాస్తవం. రేపమ్మ చెబుతారు. చెబితే మటుకి మరి జగన్కి ఉచ్చు బిగించినట్టే. మరి ఖచ్చితంగా మరి ఆ నేరారోపణలు అన్ని పకడ్బందీగా ఉన్నప్పుడు మరి అరెస్ట్ చేయక తప్పదుగా. ప్రభుత్వం నుంచి ఏం చెప్తున్నారు? ఆధారాలన్నీ కూడా కాల్ చేశారు. ఎక్కడెక్కడ డిజిటల్ కూడా ఏమి దొరకకుండా అన్ని కాల్ చేసినా ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, రేపే మాపు వాళ్ళు చెప్పక తప్పదు. ఏంది ఇప్పుడు ఫస్ట్ లో డొంక తిరుగుడు సమాధానాలు చెప్పినా అమ్మో జగన్ ఏం చేస్తారో మన ప్రాణాలు తెస్తారని భయపడ్డా కానీ చివరికి చెప్పిస్తారు, చెబుతారు. ఈ సాక్ష్యాలు సరిపోతాయి అసలు. సరిపోతాయి. తర్వాత ఆధారాలు
రైటేనండి. వీళ్ళు చెప్తారు కదా డబ్బు ఎడిపోయింది, ఎవరికి ఏ విధంగా పంపించింది చెప్తారు కదా వీళ్ళు. ఒకళ్ళ కాదుగా, ఒకళ్ళ చెబితే సాక్ష్యం సరిపోదు. ఈ అరెస్ట్ స్టేషన్లో బ్యాచ్ ఉంది అరడజను, ఈ అరడజన్ బ్యాచ్ సాక్ష్యాలు చెబుతారు. మరి ఇప్పుడు కోర్టు ఎందుకు నమ్మదు? నమ్ముదుగా. మరి అన్ని నేరారోపణలు, మరి అంత వేల కోట్ల డబ్బు వచ్చినప్పుడు కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ దేశంలో జనం కానీ మరి అరెస్ట్ చేయడం కరెక్టే అనుకుంటా అంటారుగా. బట్ అయితే ఈసారి జగన్ 2.0 ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి అంటున్నారు సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 2 అంటే ఇంతకుముందు ఆయనకు వేశారండి, వేస్తే అంతా అల్లకొల్లం, రాజ్యం అంతా అల్లకొల్లం, ఓళ్ళలో కొట్టుకోవటం, టౌన్లో కొట్టుకోవటం, రౌడీజం పెరిగిపోవటం. కనీసం ఇష్టానుసారంగా బూతులు తిడుతుంటే ముసిముసి నవ్వుతున్నాడే కానీ వాటిని ఖండించే ప్రసక్తి లేదు. ముందు పెట్టకపోతే పెట్టపోయాడు. ఏంది డబ్బులు వేయటం కాదు ప్రధానం అండి. ముందు ఈ శుభ్రంగా మనిషి ఎట్లా అంటే, మనం వెనక ఆది మానవులు కాదు, ఆది మానవులే వాళ్ళు ఇంకా బెటర్ అండి. ఆకులు కప్పుకొని, ఆ నాగరికత తెలిసిన తర్వాత ఆకులు కప్పుకున్నారు. వీళ్ళు బ్రహ్మాండమైన నాగరికత వచ్చిన తర్వాత, మంచి క్లాస్ అయిన బట్టలు వేసుకున్న తర్వాత మరి ఆ విధంగా బూతులు మాట్లాడుతుంటే జగన్ టైంలో ఎవరు నన్ను ఖండించాడండి? జగన్ మాట్లాడకూడదు, వద్దు, తప్పండి, ఇది మాట్లాడకూడదు, అట్లా బూతుల సంస్కృతి రాకూడదు, ఇవన్నీ కట్టడి చేసినట్టే అతనికి వాల్యూ ఉండేదండి, మళ్ళీ రావడానికి స్కోప్ ఉండేది. కాబట్టి అతను నమ్మరు. చాలా భయంకరంగా ఉంటుంది అంటారు జగన్ 2.0. ఇంకా భయంకరంగా అంటే ఇంకా అంతా ఇదండి, మర్డర్లు, కొట్టుకోవడాలు, స్టేషన్లు పోవడం అల్లకొల్లం అయిపోద్ది. అదే చెప్తున్నారు, ఇప్పటికి కూడా అదే చెప్తున్నారు. ప్రజలు చాలా తెలివితోనే ఉన్నారండి. ప్రజలు పైకి కాముగా ఉంటారు, ఓటింగ్ బూత్లు పోయిన తర్వాత ఖచ్చితంగా తీర్పు చెబుతారు, మొన్న చెప్పినట్టే చెబుతారు. చాలా చోట్ల వైసీపీ నాయకులు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, జిల్లా స్థాయి చెప్తున్నారు ఏంటంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో 88 కనుక దాటడమే టీవీలో చెప్తున్నారు వాళ్ళు, ఇప్పటి నుంచే చెప్తున్నారు. దాని మీద దానికి ప్రజలు ఒక పక్క మనసులో ఉంచుకుంటారండి. ఈ మనసులో ఉంచుకొని ప్రశాంతంగా బుద్ధి చెబుతారు. ఇప్పుడు విశాఖపట్నంలో వేదిక కూడా చెప్పారండి, బస్సులు ఖాళీలు, రైలు ఖాళీలు అన్నారు. అసలు ప్రమాణ స్వీకారోత్సవమే పలానా తారీఖు అన్నారు, ఏమైందండి? ఆ విధంగా అన్నారు. బెట్టింగ్ రైళ్లు చెలరేగిపోయి డబ్బులు పోగొట్టుకున్నారు. వైసీపీ పార్టీలోనే ఆ మాట అయిన తర్వాత బెట్టింగ్ రైళ్లు వైసీపీలో పార్టీలో వాళ్ళు విపరీతంగా డబ్బు పోగొట్టుకున్నారు బెట్టింగ్లు కాసి. వీళ్ళు ఆ మాట అనేసరికి ప్రమాణ స్వీకారోత్సవం పలానా రోజు అనేసరికి ఈసారి కూడా ప్రజలు చాలా తెలివితో బుద్ధి చెబుతారు. ఎందుకంటే ముందు మందుబాబులు బుద్ధి చెబుతారు. అమ్మో ఇంకేం లేదు, గుడంబా సారా వస్తుంది, రంగు కలిపిన గుడంబా సారా వస్తుంది అని చెప్పి మందుబాబులు ముందు మందుబాబులే బుద్ధి చెబుతారు. వాళ్ళే ముందు నమ్మంది, ముందు మందుబాబులే నమ్మరు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? చాలా మంచివాడు అండి, చాలా మంచివాడు. ఇది కష్టాల్లో ఉన్న వాళ్ళని బాగా ఆదుకుంటాడు. మానవత్వం అనేది ఆయన చూసి నేర్చుకోవాలా. ప్రతి మనిషి కానీ ప్రతి ఆడకూతురు కానీ అలాంటి మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం. డిప్యూటీ సీఎంగా అతని పనితీరు అంటే ఏం చెప్తారు? పవన్ పనితీరు డిప్యూటీ సీఎంగా ఏమండి, కొత్తగా తీసుకున్నాడు, అనుభవాలు రావాలి, అనుభవాలు నేర్చుకొని ముందు ఇంకా జాగ్రత్తగా ఇంకా బాగా చేస్తాడండి, ఇంకా బాగా చేస్తాడు. ఇప్పుడు కొత్త కదా, సంవత్సరమే కదా. ఆయన వ్యక్తిగతంగా కానీ ఏదన్నా కానీ మహానుభావుడు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమన్నా ఉందా అంటారు? ఇది కావచ్చండి. ఇప్పుడు ఆయన యోగ్యత అంతా బాగుంటే కావచ్చండి. ఆయన యొక్క మానవత్వం ఆ భగవంతుడే చేస్తాడండి. మన మంచితనం మన భగవంతుడు కాపాడుతాడు. ఎంత మంచితనం పెరిగితే అంత ఎక్కువ కాపాడుతాడు భగవంతుడు. అవ్వచ్చు, తప్పులేదు. ఏంటి ఇప్పుడు మనకి ఫలానా వాళ్లే కావాలని కాదండి. ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళలో కలిసిపోతారో లీనమైపోతారో వాళ్ళు రావాలండి, చేయాలా. సో ఫైనల్గా సార్ రేపటి నుంచి మహానాడు 3 రోజులు జరగబోతుంది. అంటే అధికారంలోకి వచ్చే మొట్టమొదటి మహానాడు. సో దాని మీద ఏం చెప్తారు? దాని మీద అండి మహానాడు గురించి అండి, అంటే మామూలు ఈసారి అధికారంలోకి వచ్చే మొదటి మహానాడు కాబట్టి మహానాడు గురించి మరి అది మంచిదేనండి. కడపలో అది పెట్టడం సార్, కడపలో అది కూడా పెట్టడం ప్రజలకు తెలియజేయటం ఇలాంటివి పెట్టి. కాస్త నా ప్రశ్న మీరు విన్నారు, అది కూడా కడపలో పెడుతున్నారు ఈసారి. కడపలో పెడుతున్నారండి. మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో పెడుతున్నారు. కడపలో పెడితే అంటే వీళ్ళు ఏదో ఇది కోసమని కాదు కానీ ఒక మంచి వినండి, చేయండి. ఇక్కడ
ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ మేము ఎప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నాము. అంటే కడప కూడా ఈసారి టీడీపీ గెలిచింది. ఈసారి మంచి ఏదో చెబుతున్నాం. అసలు మంచి చూడండి, ఓకే మంచి మీరు కూడా మంచి మార్గంలోకి రండి, ఆలోచించండి అని చెప్పి కడపలో పెట్టడం ఉద్దేశం అదేనండి. ఓకే ఏంది ఎన్నో చోట్ల పెట్టారు కానీ కడపలో ఏంటంటే మరి జగన్ ఇది సామ్రాజ్యం కదా అనేది అనుకునేది, సొంత జిల్లా. అందుకని అక్కడ పెట్టి విజయవంతం చేసి వీళ్ళ యొక్క మంచితనం ఏ విధంగా చేయాలా, ఇంకా ఏ విధంగా చేస్తాం అనేది అక్కడ వాళ్ళకి తెలియజెప్పి మీరు కూడా ఇక్కడ కొంత మారండి, ఇంకా ఈ కడప జిల్లా వాళ్ళు కూడా పాత పోకడలో పోకుండా ఇంకా మారండి అనే ఉద్దేశంగా పెడుతున్నారు. చాలా థ్యాంక్స్.